నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్ తమిళనాడు అనగానే మనకు ద్రావిడ అనేటువంటి పదం గుర్తుకు వస్తుంది కానీ మన హిందూ ఆచారాలను పాటించేవారు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు తమిళనాడులో ఎడారి మతాల గురించి పెద్ద ఎత్తున మత ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా చాలా మంది హిందువులు తమ ధర్మాన్ని వదులుకోకుండా జీవితాలను కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా స్టాలిన్ పనిచేస్తున్నారు ఈ డిఎంకే పార్టీ గాని ఈ స్టాలిన్ కొడుకు గాని అందరూ మన సనాతన హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులకు మాయమాటలు చెప్పి గెలిచిన స్టాలిన్ ఇప్పుడు పూర్తిగా మాట మార్చారు హిందువుల ఇబ్బందులకు కారణమవుతున్నారు ఇకపోతే మురుగన్ మన తెలుగు రాష్ట్రాల్లో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని పిలుచుకుంటాం తమిళనాడులో ఫేమస్ అయినటువంటి గాడ్ ఈ మురుగన్ ఈ సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి తిరుప్పరన్ కొండ్రం ఇందులో కేవలం సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఉంటారు ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తిరుప్పరన్ కొండ్రంకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు ఈ ఆచారం నిన్న మొన్నటి దాకా పుట్టింది కాదు వేలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అయితే కొంతకాలం క్రితం వక్ఫ్ బోర్డు మన సుబ్రహ్మణ్య స్వామికి చెందిన తిరుప్పరన్ కొండ్రంలోని కొంత భాగాన్ని ఆక్రమించింది అంతేకాకుండా అక్కడ 5 ముస్లిం కుటుంబాలకు కూడా నివాసాలు కల్పించింది ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులంతా తిరుప్పరన్ కొండ్రంకు వెళ్లి దీపాలు వెలిగించేందుకు సిద్ధమయ్యారు కానీ ఇందుకు స్టాలిన్ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు అక్కడ 5 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి హిందువుల వల్ల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆ ఆచారాన్ని నిలిపివేశారు దీంతో బీజేపీ నాయకులు ఈ అంశంపైన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు దీపాలను వెలిగించుకోవచ్చని తీర్పునిచ్చింది అయినప్పటికీ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు పోలీసులతో హిందూ భక్తులపైన ఏకంగా లాఠీ చార్జ్ చేయించారు హిందువులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు దీంతో ఈ విషయంపై మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాల్లో మొదటిది అక్కడ కార్తీక మాసం కొండపైన దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సాంప్రదాయం ఈరోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి సాంప్రదాయాలు పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సినటువంటి దుస్థితి రావడం బాధాకరం దీపం వెలిగించుకోవచ్చనేటువంటి హక్కు మనకి ఉందని మొదట సింగిల్ జడ్జి ద్వారా ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ద్వారా ధృవీకరించింది ఈ నిర్ణయాత్మకమైనటువంటి న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత కూడా భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న శాంతియుతమైనటువంటి ఆచారాన్ని పాటించలేకపోతే ఇక ఈ దేశంలో వాళ్లకు రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయం ఎక్కడ దొరుకుతుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇక్కడ చట్టపరంగా మనకి గెలిచాం కానీ సర్దుకుపోవలసి వచ్చింది ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఈ పునరావృత వ్యవస్థీకృత తిరస్కరణ కారణంగా మన డిమాండ్లు చేయాల్సినటువంటి సమయం వచ్చింది భక్తులే తమ దేవాలయాలు మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకునేందుకు సనాతన ధర్మ రక్ష బోర్డ్ అయితే కావాలి అయితే హిందువుల దేవుళ్లను అపహాస్యం చేయడం పరిపాటిగా మారింది కొంతమందికి అయితే ఇతర మతాల కార్యక్రమాల విషయంలో వాళ్ళు అదే ధైర్యం చేయగలుగుతారా హిందువులు కులం భాష మతం అంటూ ఉన్నంతకాలం సనాతన ధర్మం ఆచారాలు అవమానాలు కొనసాగుతూనే ఉంటున్నాయి మన దేశంలోని హిందువులు హిందూ ధర్మ స్ఫూర్తితో హిందూ ధర్మ కార్యక్రమం కింద ఏకం కాకపోతే స్ఫూర్తి నశించిపోతుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రతి హిందువు కూడా హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలను ఎదుర్కొనేటువంటి రోజు ఒకటి వస్తుందనేది నేను ఆశిస్తున్నాను అంటూ పవన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అంతేకాకుండా స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ ఓడిపోయే విధంగా ప్రచారం చేస్తానని కుండబద్దలు కొట్టేశారు ఇక్కడ కేవలం ఒక వ్యక్తితోనో ఒక వ్యవస్థతోనే కాదు ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మొత్తం మీద తమిళనాడు ఘటన మీద మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు మీ కామెంట్స్ ని ఇక్కడ తెలియజేయండి